అందరూ నమస్తే. పార్టీ మారిన ఎమ్మెల్యేల విచారణ నడుస్తుంది కదా, డైరెక్ట్ ఫేస్ టు ఫేస్. బీఆర్ఎస్ నుంచి ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ఉంటారు, వీళ్ళ తరపున అడ్వకేట్లు ఉంటారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల తరపున కూడా వాళ్ళు కూడా అడ్వకేట్లు ఉంటారు. అందరూ స్పీకర్ దగ్గర కూర్చొని ఒక ఓపెన్ కోర్ట్ టైప్ అనమాట. అంటే మీడియా ఉండదు, ఎవరు ఉండరు, కానీ అంతా ఫేస్ టు ఫేస్. ఇప్పటిదాకా వాళ్ళు మీడియాలో మాట్లాడినారు, వీళ్ళు మీడియా మాట్లాడినారు, మేము పార్టీ మారలేదు అన్నారు, అట్లా మీరు మారినని వీళ్ళు అన్నారు, లేకపోతే కోర్టులో కేసు చేసినారు, ఈ కోర్టులో వాదన జరిగిన, ఇదంతా ఒకటి. కానీ ఇక్కడ ఈ ఫేస్ టు ఫేస్ మాట్లాడుతున్న టైంలో ఇప్పటికి ఇద్దరు ఎమ్మెల్యేలు తప్ప అందరిది అయిపోయింది. ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరు? బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మైపాల్ రెడ్డి. వీళ్ళిద్దరిదే క్రాస్ ఎగ్జామినేషన్ ఆగింది. ఇక మొత్తం 6 మెంబర్స్ అయిపోయింది, ఇద్దరిది పెండింగ్ ఉంది. ఇంకో ఇద్దరిదేమో అవుట్ ఆఫ్ స్టేషన్ ఉంది. అవుట్ ఆఫ్ స్టేషన్ దాని నాగేందరు, కడియం శ్రీ వాళ్ళు డిసైడెడ్. ఇంకా వాళ్ళ మీద వేటు పడక తప్పదు. కాబట్టి వేటు కన్నా ముందే ఈ జూబ్లీ హిల్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రాజీనామా చేపిస్తారంట. ఎందుకంటే ఇప్పుడే చేపిస్తే జూబ్లీ ఎలక్షన్తో పాటు ఎలక్షన్ జరుగుతుంది, పంచాయతీ అవుతుంది. కాబట్టి జూబ్లీ హిల్స్ నోటిఫికేషన్ ఇచ్చినాక చేస్తే ఇంకా దానికి ఒక 6 మంత్స్ టైం దొరుకుతుంది. మళ్ళీ అప్పుడు వేరే వస్తాయి ఎలక్షన్స్, అన్నీ ఒకసారి వస్తే ఇబ్బంది పడతామని అట్లా ప్లాన్ చేస్తున్నారు. కానీ వీళ్ళు క్వశ్చన్స్ ఆన్సర్స్ భలే ఇంట్రెస్ట్గా అనిపించినాయి. అసలు నాకేమనిపించింది అంటే, వెంకటేష్ మీనా దృశ్యం సినిమా ఉంటుంది, వీళ్ళు చంపుతారు ఆ పిల్లగాని, వాళ్ళ బిడ్డను లవ్ చేసిందని. చంపిన తర్వాత ఇక వెంకటేష్ హీరో ఒక దృశ్యం 1 అట్లే ఉంది, దృశ్యం 2 కూడా కంటిన్యూ అట్లే ఉంటుంది. వాళ్ళు మొత్తం ఒక స్కెచ్ చేస్తారు. ఆ రోజు రాత్రి సినిమాకి పోయినట్లుగా, ఒకరోజు కచేరీ ప్రోగ్రామ్కి ఏదో సత్యనారాయణ స్వామి రథానికి పోయినట్లుగా, కచేరీకి పోయినట్లుగా, ప్రవచనాలు చదువుతుంటే ఆడికి పోయి వింటున్నట్లుగా మొత్తం టికెట్లతో సహా బుట్టిచ్చేస్తారు. ఎవరు అడిగినా అదే చెప్పాలి. వెంకటేష్ హీరో, ఆయనను పోలీసులు ఎంక్వైరీ చేస్తే గదే చెప్పాలి. ఆయన భార్య మీనా, ఆమెను ఎంక్వైరీ చేస్తే గదే చెప్పాలి. వాళ్ళ పిల్లలు ఇద్దరు అమ్మాయిలు, వాళ్ళని అడిగినా గదే చెప్పాలి. ఇక దృశ్యం సినిమా మొత్తం ఉంటాయి, మొత్తం టోటల్గా రిసిప్ట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అంటే మేము ఆ టైంలో అక్కడ ఉన్నాం అని నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మంచి హిట్ అవుతుంది సినిమా. కాకపోతే ఈ సినిమా హిట్ అవుతుందో లేదో మనకు తెలియదు. ఈ సినిమా హిట్ కావచ్చు, గవర్నమెంట్ ఇది అనుకుంటే అది అవుతుంది కాబట్టి హిట్ కావచ్చు కాక. కానీ క్వశ్చన్స్ ఆన్సర్స్ ఇవి చూసిన తర్వాత ఈ ఎమ్మెల్యేలు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినారు. సమాజం దృష్టిలో వీళ్ళు పార్టీ మారినారు, నో డౌట్. ఇప్పుడు ఎవరినైనా ఒక చిన్న పిల్లగాని అడిగినా అవును వీళ్ళు పార్టీ మారినారని చెప్తారు. వాళ్ళ నడవడిక, వాళ్ళ మాటలు, వాళ్ళ చేష్టలు, వాళ్ళ వ్యవహారం మొత్తం. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నట్టు ఎవ్వరు చూస్తలేరు నన్నని, కానీ అందరూ చూస్తున్నారు. సేమ్ ఈ ఎమ్మెల్యేల పరిస్థితి కూడా అంతే. అయితే ఏం జరిగినాయి, ఏంటి ఆ క్వశ్చన్స్ ఏంది, వీళ్ళు ఎట్లా రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినారు, ఎట్లా వీళ్ళు దుష్యం సినిమా చూపించారు, ఇవి అన్ని విషయాలు మాట్లాడదాం. అంతకన్నా ముందు ఇది జనాలకు చేరాలి, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్క సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము ఒక 1000 మందికి ఆ వార్త రీచ్ అయినట్టుగానే ఉంటుంది. కాబట్టి మా బలగమే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మా బలం. మా మీద ప్రభుత్వం కేసులు పెడుతుంది, పెట్టని. మా మీద దుష్ప్రచారం చేస్తుంది, శివారెడ్డి పలానా అట్లనంట ఇట్లనంట ప్రచారం చేస్తారు, నమ్మకండి. ఎందుకంటే మనం క్యారెక్టర్ పోగొడితే శివారెడ్డి చెప్పే మా వార్తలకు వాల్యూ ఉండదని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ మన బ్యాక్గ్రౌండ్ కూడా, నేను కొత్తగా వచ్చి యూట్యూబ్ పెట్టుకోవడం చిన్నగా కావచ్చు, కానీ ఎక్స్పీరియన్స్ పర్సన్గా వచ్చిన నేను మిగతా వాళ్ళతో పోలిస్తే నాకు అసలు ఏం సంబంధమే ఉండదు. నేను ఒక 18 సంవత్సరాలు మీడియాలో పనిచేసినోని, 18 సంవత్సరాల్లో ఎన్నో గ్రౌండ్ రిపోర్ట్లు, జనాల కష్టాలు చూపించినోని, ఈ 18 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నవాడిని, అప్పుడు తెలంగాణ ఉద్యమం చేసినోని, తర్వాత అందరితో పాటు నేనేం చేయలే, అందరితో పాటు నేను చేసినోని, అందరిలో ఒకరిని, తర్వాత అమిత్ షా లాంటి క్వశ్చన్ చేసినోని, అప్పుడున్న కేసీఆర్ను, కేటీఆర్ అందరినీ క్వశ్చన్లు అడిగి గడగడలు ఆడించినోని. అన్నీ జరిగినాయి. అన్నీ అయిన తర్వాత నేను వాస్తవాలు చెప్తాము. ఏదో ఛానల్లో ఉంటే వాళ్ళ ఏజెండానే మోయాల్సి వస్తుంది, అసలు జనం ఏజెండా కాదు, వాళ్ళ ఏజెండా ఎక్కువైపోతుంది. ఇంకా మనం జర్నలిజంలోకి వచ్చినప్పుడు ఎట్లుంటుంది తెలుసా, కొత్తగా కొద్దిగా వినండి, బోరేం కొట్టదు. కాకి డ్రెస్ వేసుకున్న ట్రైనింగ్ అయిపోతుంది, ఒక స్టేషన్కి ఇచ్చేస్తారు, కానిస్టేబుల్నో ఎస్ఐనో ఎవరినో అని. పాపం వాళ్ళు ఎంత ఫోర్స్ ఉంటారు తెలుసా. ఒక బండి మీద 3 పోతుంటే చూసి ఓడ్చుకోలేరు అంటే ఇది తప్పు, ఇది చట్టరీత్యా తప్పు, ఇది వాళ్ళని పట్టుకోవాలి, శిక్షించాలి అనుకుంటారు. వాళ్ళని ఆపితే ఆ ముగ్గురిలో ఎవరికో ఏ సిఐకో, లేకపోతే ఏ డిఎస్పీకో, లేకపోతే ఏ పొలిటీషియన్కో ఫోన్ చేస్తారు, ఏసీ ఎస్ఐకి ఇస్తారు. ఎస్ఐ సార్ ఇట్లా 3 పోతే పట్టుకుంటారు సార్ అంటే, వాళ్ళు మన పొరగానే వదిలేని అంటాడు. పాపం ఈయన అంటే ఏదో చేద్దాం, సమాజానికి ఏదో చేద్దాం. సేమ్ జర్నలిజంలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి అట్లే ఉంటుంది, నాకు కూడా అట్లే ఉండే. అసలు చూస్తే ఈ పొలిటీషియన్స్ని చూస్తే, వీళ్ళు మాట్లాడే మాటలు వింటే, వీళ్ళు చేస్తున్న మోసాలను చూస్తే కడిగేయాలని అనిపించేది. తర్వాత ఈ ఛానల్స్లోకి పోయిన తర్వాత ఈ ఛానల్లో లెజెండానే, ఆయన మన ఎమ్మెల్యే, ఈయన మా ఎమ్మెల్యే, ఈ ఎమ్మెల్యే పలానా మా ఓనర్కు దోస్తు, లేకపోతే పలానా ఎమ్మెల్యే మా ఓనర్ల చుట్టం,
కాబట్టి మనం ఏం అడగొద్దు ఈయనను, ఈయన తప్పు చేసినా మనం ఏం ప్రశ్నించొద్దు, ఇక మా ఛానల్ అయినా ఈ పార్టీలో ఉన్నాడు కాబట్టి మనం ఆ పార్టీ అయినా అసలు క్వశ్చన్ చేయొద్దు, క్వశ్చన్ చేస్తే మళ్ళీ మా సార్కి ఇబ్బంది అవుతుంది. ఇవన్నీ తతంగాలు వాడి వద్దు. నేను స్టార్టింగ్లో జర్నలిజంకి వచ్చినప్పుడు నేను చెప్పిన ఎస్ఐ కొత్తగా వస్తే ఎట్లుంటుందో అట్లా ఎట్లా ఉన్నానో ఇప్పుడు నా వార్తలు అట్లే చేస్తున్నా. ఏం చేసినా జనానికి చేద్దాం, మంచో చెడో జనం మీదే, ఆ మంచి వచ్చే జనము మంచో చెడు జనమే డిసైడ్ చేసుకొని కానీ మనం చెప్పుదాం అని డిసైడ్ చేసి వచ్చిన. బెదిరింపులు ఇవన్నీ నడుస్తున్నాయి. మొన్నే కదా పోలీసుని పోయి కంప్లైంట్ ఇచ్చి వచ్చిన, వాళ్ళు ఎఫ్ఐఆర్ ఏం చేయరు, చూద్దాం చేస్తే. కానీ నా మీద దుష్ప్రచారం చేస్తారు సుమా. మనం ఏం లేవు, ఈకెళ్ళి లేవు, తోకలు లేవు, అన్నీ పరిశీలించింది ప్రభుత్వం, అన్ని ఎంక్వైరీలు ఇంటెలిజెన్స్ ఎంక్వైరీలు పెట్టి అన్నీ చెప్పించారు. మనం నీతిగానే ఉన్నాం అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు, అంతే. ఇంకా మన పాయింట్, మనం వార్తల్లో దూకుల్లో ఉంటాం కానీ మిగతా విషయాల్లో దూకులు లేదు మనకి. కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి, ప్రోత్సహించండి. నాలాంటి జర్నలిస్ట్ ఇంకొకటి వాళ్ళని కూడా ప్రోత్సహించండి. ఏంది అసలు ఎమ్మెల్యేల వ్యవహారం ఏంటంటే భలే తమాషా చర్చలు జరిగినాయి. మొన్న జరిగిన లేటెస్ట్ చెప్తా. అంటే నలుగురు ఒకరోజు విచారణ జరిగింది, నలుగురు ఎమ్మెల్యేలది. తర్వాత 2 ఎమ్మెల్యేలు, కాళే యాదయ్య చెవెల్ ఎమ్మెల్యే, తర్వాత రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, వీళ్ళిద్దరు జరిగింది. ఇంకా మిగతా 2 మైపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల ఎమ్మెల్యే, తర్వాత పడాన్చెరు ఎమ్మెల్యే, ఇద్దరు మిగిలింది. వీళ్ళు కూడా చేస్తారు. కానీ క్వశ్చన్స్ ఆన్సర్స్ ఈ 2 మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఏంటంటే దాదాపు 85 నుంచి 90 ప్రశ్నలు అంటే ఒక రోజు మొత్తం చేసారు. 11 గంటలు స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం అన్నం టైం మిగతా అంతా. ఏంది, మీరు పార్టీ మారినట్లుగా అన్ని ఆధారాలు ఉన్నాయి, స్వయంగా మీరు ముఖ్యమంత్రి సమక్షంలోనే కన్నుగా కప్పుకున్నారు. పక్కన అప్పటి కాంగ్రెస్ రాష్ట్ర వివరాల ఇన్ఛార్జు, ఆ పార్టీ ఇతర నాయకులు కూడా ఉన్నారు. మీ సామాజిక మాధ్యమాల్లో దీనికి సంబంధించిన పోస్టులు కూడా వేసారు కదా అని బీఆర్ఎస్ తరఫున అడ్వకేట్లు ప్రశ్నిస్తే వాళ్ళు ఏమంటారంటే, మేము డెవలప్మెంట్ కోసం కలిసినాం, మా కాన్స్టిట్యున్సీలో పలానా డెవలప్మెంట్ అవసరం ఉంటే కలిసినాం. మీరు ఇంత ప్రచారం జరిగితే ఎందుకు ఖండించాలి? మరి పార్టీ మారినని ప్రచారం జరిగింది కదా, పేపర్లో రాసినారు, టీవీలలో ప్రసారమైంది, సోషల్ మీడియాలో వేసినారు. మీరు ఎందుకు పార్టీ మారలేదు, మేము పార్టీ మారలేదు అనే విషయాన్ని ఎందుకు ప్రకటించలేదు? ఆ తర్వాత ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు? ఆ వార్తలను ఎందుకు ఖండించలేదు? తర్వాత బీఆర్ఎస్ మీటింగ్లో ఎందుకు పాల్గొనలేరు? తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఆందోళనలు ప్రదర్శనలు చేస్తే మీరు ఎందుకు రాలేదు? తర్వాత పార్టీ మారబోతే మీ నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలు జరిగినా ఎందుకు పాల్గొనలేరు? ఇట్లా ప్రశ్నలు వేసారు. దానికి వాళ్ళు చెప్పిన సమాధానాలు భలే పిచ్చి సమాధానాలు చెప్పారు. ఏంటంటే, సీఎం గెలవడానికి అపాయింట్మెంట్ అడిగితే ఢిల్లీ వెళ్తున్నా అక్కడికి వచ్చి కలవాలని రేవంత్ రెడ్డి సూచించడంతోన ఢిల్లీలో ఆయన కలిశానని కాళయాదయ్య వివరణ ఇచ్చాడు, చేవెళ్ళ ఎమ్మెల్యే. అంటే రేవంత్ రెడ్డిని అపాయింట్మెంట్ అడిగితే నేను ఢిల్లీ పోతున్నా అంటే వీళ్ళు ఢిల్లీ పోయినట్టు, ఢిల్లీ పోయి అప్పుడు రాహుల్ గాంధీని కలిసినట్ట. ఆ సమయంలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ అప్పుడు రాష్ట్ర ఇన్ఛార్జ్ పెద్దమ్మ ఉండేది, పెద్ద బొట్టు పెట్టుకొని, ఆమె మీ పక్కన ఉన్నది కదా అని అడిగినారు వీళ్ళు, ఈ కోర్టు వీళ్ళ తరఫున అడ్వకేట్లు. మరి ఆమె ఎందుకున్నది మీ పక్కన? మీరు రేవంత్ రెడ్డి కలవడానికి పోయారు, ఓకే కలవండి. మరి పక్కన మల్లికార్జున ఖర్గే ఎందుకున్నాడు? లేకపోతే ఆ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి ఎందుకున్నారు? అంటే వారిని తాను కలవలేదు, ముఖ్యమంత్రిని మాత్రమే కలిసిన అని చెప్పినట్ట. మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి మీరు కలిసి బీజేపీ బీఆర్ఎస్ కార్యకర్తలను కాంగ్రెస్లోకి ఆహ్వానించారు కదా, అంటే పార్టీలోకి తీసుకున్నారు కదా, మీరు కూడా కండవాళ్ళు కప్పిరు కదా, ఆ సంఘటన ఫోటోలు చూపించి అడిగినాడు న్యాయవాదులు. మరి ఇదేంది, మీరు చేరలే, రైట్, కానీ మళ్ళీ మీరెందుకు చేర్చుకున్నారు? కాంగ్రెస్ హస్తం గుర్తున్న కండవాలు వేసి ఎందుకు చేర్చుకున్నారని ఇక్కడ అడ్వకేట్లు అడిగినారు. అడిగితే వాళ్ళు ఏమంటారు, తాము పార్టీ మారలేదు, వాళ్ళు అవి కాంగ్రెస్ కండవాలే ఉండొచ్చు, కానీ ఆ కార్యకర్తలే ఆ కండవాలు తీసుకున్నారట. ఇవి గొప్పండి అని. తమాషా ఎట్లుంది, ఆ కార్యకర్తలే కండవాలు తీసుకొని వచ్చిండ్రు, మేము చూడలేదు, మేము కప్పేసినాం, ఇక మాకేం తెలియదు. మరి రేవంత్ రెడ్డి దగ్గర మీరు కండవాలు కప్పుకున్నారు కదా అని అడిగింది. నెక్స్ట్ క్వశ్చన్, అంటే రేవంత్ రెడ్డి దగ్గర మేము కండవాలు కప్పుకున్నాం కానీ మాకేం తెలియదు, ఆ కండువాలు రేవంత్ రెడ్డి కప్పిండు, అవి కాంగ్రెస్ కండువాలు అనుకోలేము, మేము చూసుకోలేదు, మేము పోయినాము, ఆయన కండువాలు కప్పిండు, మాకేం తెలియదు, మాకు సంబంధం లేదు. సోషల్ మీడియాలో మీరు పార్టీ మారినట్లుగా మొత్తం ప్రచారం అయింది కదా, మొత్తం సోషల్ మీడియా ప్రచారం చేసినారు కదా అంటే ఇద్దరు, కాళయాదయ్య ప్రకాష్ గౌడ్, ఏమో మాకు సోషల్ మీడియా గురించి మాకు తెలియదు పెద్దగా, మేము ఎప్పుడు సోషల్ మీడియాని పట్టించుకోము, సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో మాకు తెలియదు, మేము అసలు ఫోన్లు వస్తే రింగ్ అయితే మాట్లాడతాం, లేకపోతే మేము ఫోన్ చేస్తాం, అంతేగాని ఇంకా మిగతా దానిలో సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో మాకు తెలియదు, అవేం తెలియదండి. మరి అట్లాంటప్పుడు మీరు మీ మీద ఎవరైతే పోస్టులు పెట్టినారో వాళ్ళ మీద సైబర్ క్రైమ్ కేసులు పెట్టాలి కదా, మీరు వాళ్ళ మీద కేసులు పెట్టినరా అని అడిగినారు అడ్వకేట్స్.
అడిగితే ఏమో మాకు తెలియదు, ఇంకా మేము పట్టించుకోలేదు, అవి ఎవరు పెట్టినో కూడా తెలియదు, ఆ పెట్టిన వాళ్ళు ఎవరో మాకు తెలియదు కాబట్టి మేము కేసులు పెట్టలేదు. ఆ పెట్టిన వాళ్ళు ఎవరో తెలియదు, సోషల్ మీడియా తెలియదు అంటారు, ఆ పెట్టిన వాళ్ళు ఎవరో మాకు తెలియదు అంటారు కాబట్టి మేము కేసులు పెట్టలేదు. తర్వాత వరంగల్ సభకు కాంగ్రెస్ వరంగల్ సభకు ఎందుకు హాజరైనారని ప్రకాష్ గౌడ్ను అడిగితే ఆయన ఏమంటారు తెలుసా, ఆ సమావేశానికి నేను పోలేదు అంటే మరి రాజేంద్ర జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశానికి ఎందుకు పోయినారని అడిగారు ప్రకాష్ గౌడ్ను. అంటే స్థానిక మార్కెటింగ్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారానికి హాజరైనా, అంతేగాని నేను పార్టీ మీటింగు పోలేదు, సామాజిక మాధ్యమాల మీద నాకు అంత అవగాహన లేదు, నేను చూడను అని ఇట్లా సమాధానాలు చెప్పిండ్రు. ఇవన్నీ ఈ ప్రశ్నలు ఈ ఆన్సర్స్ చూస్తే ఏమనిపిస్తుందంటే వీళ్ళు పార్టీ మారిన సంగతి వీళ్ళే ఒప్పుకుంటున్నారు. ఎట్లా ఒప్పుకుంటున్నారు, అరే మేము పోలేదంటారు కదా, ఎట్లా ఒప్పుకున్నారు అంటారంటే ఇప్పుడు సోషల్ మీడియా తెలియని ఎమ్మెల్యేలు ఎవరైనా ఉన్నారా? అంత అన్పడ్ ఎమ్మెల్యేలు అంత అన్పడ్ అయినా కూడా సోషల్ మీడియాలో ఇప్పుడు చూడండి, ఒకసారి ఫేస్బుక్ అవన్నీ తీయండి, రాజేంద్ర ఎమ్మెల్యేకి ఎన్ని ఫేస్బుక్ పేజీలు ఉన్నాయి, లేకపోతే కాళ యాదయ్కి ఎన్ని ఫేస్బుక్ పేజీలు ఉన్నాయి, పోచారం శ్రీనివాసరెడ్డికి ఎన్ని ఫేస్బుక్ పేజీలు ఉన్నాయి. వాళ్ళు సోషల్ మీడియా ఆయన ఎవరు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం మీదనే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు, నా మీద నేను పార్టీ మారినట్లు కాదు, నా బర్త్డే విషెస్ నేను కాంగ్రెస్ కండువా వేసుకున్నట్టుగా ఫోటోలు దింపిర్రు, అవగాహన లేనిదే మరి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిర్రా. వీళ్ళు చేసిన క్వశ్చన్స్ ఆన్సర్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. మీరు కూడా కామెంట్ చేయండి కింద, ఎందుకంటే వాళ్ళకి తెలవాలి అసలు ఏం జరుగుతుంది, ఏమయ్యింది, వీళ్ళు ఎన్ని దొంగ మాటలు మాట్లాడుతున్నారు, వీళ్ళు ఎంత దిగజారి మాట్లాడుతున్నారు. ఏముంది, ధైర్యంగా ఒప్పుకోవాలి, మారినాం అయితే ఏంది, బై ఎలక్షన్ వస్తుందా రాని చూసుకుందాం. వీళ్ళ ప్రజల మీద నమ్మకం లేదు, మళ్ళీ ఓట్లు వేస్తారు, మేము గెలుస్తామన్న నమ్మకం వీళ్ళకి ఏ పార్టీ యొక్క క్వశ్చన్ కూడా లేదు. ఏనో క్వశ్చన్ ఉన్నా చూస్తున్నాం. డేర్ ఉండాలి మనిషికి, ఎమ్మెల్యేకే డేర్ లేకపోతే ఉత్తగా పైసలు వంచుదాం గెలుద్దాం, లేకపోతే అధికార పార్టీలో ఏరి 4 పైసలు సంపాదిద్దాం ఆయన నడుస్తలేదా? షేలింగపల్లి గాంధీది ఆడ మొత్తం 14 ఎకరాల భూమి వాళ్ళ కుటుంబ సభ్యుల మీద చేసుకున్నారని హైదరాబాద్ డ్రామా చేస్తుంది వాళ్ళ భూమి విషయంలో. దీనికోసం వాళ్ళు చేరినని క్లియర్గా అర్థమైంది. చేరి మళ్ళీ చేరలేదని బుకాయిస్తున్నారు. మీరు కూడా కామెంట్ చేయండి కింద. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.